హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా క్రిటిక్. ఈ వీడియోలో మనం మలయాళం టు తెలుగు డబ్ అయిన రవీంద్ర నీ ఇవిడే మూవీ రివ్యూ చూద్దాం. రవీంద్ర నీ ఇవిడే అంటే రవీంద్ర ఎక్కడున్నావని అర్థం. ఇది ఒక కామెడీ థ్రిల్లర్. ఇందులో లీడ్ రోల్స్లో యాక్ట్ చేసింది షీలు అబ్రహం అండ్ అనూప్ మీనన్ గారు. అండ్ ఈ మూవీ జూలై 18కి మలయాళంలో థియేటర్లో రిలీజ్ అయింది. ఇప్పుడు 1 hour 42 minutes రన్ టైంతో సైనా ప్లే అనే మలయాళం ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూవీ చూశాక నాకైతే నచ్చలేదు గైస్. తీసుకున్న ప్లాటే చాలా సిల్లీ అండ్ సింపుల్గా ఉంది. దాన్ని కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేదు అనిపించింది. ఇంకా డీటెయిల్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. మూవీ యొక్క బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరోకి తన వైఫ్ మీద అనుమానం స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, ఫస్ట్ 30 minutes కొంచెం పర్లేదన్నట్టుగా ఉంటుంది. సినిమా మొత్తంలో అనూప్ మీనన్ గారు ఉండే సీన్స్ మాత్రమే వర్కౌట్ అయ్యాయి. మెయిన్లీ అక్కడక్కడ వచ్చే కామెడీ టైమింగ్స్ అయిన వల్లే ఎలివేట్ అయ్యాయి. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండే అనుమానం అనే పాయింట్ని కూడా బాగానే పోర్ట్రే చేశారు. ఫైనల్లీ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మైనస్ పాయింట్స్, తీసుకున్న స్టోరీ లైనే ప్యూర్లీ అవుట్డేటెడ్ అండ్ అన్ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దానికి తోడు ఎక్కడా పెద్దగా ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉండవు. అండ్ త్రూఅవుట్ మూవీ మొత్తం ప్లాట్ ఈజీగా గెస్ చేసేలానే ఉంటుంది. ఫన్ కూడా ఎక్కడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఎండింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఫైనల్లీ సాంగ్స్ కనీసం వినేలా కూడా లేవు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, అనూప్ మీనన్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. రెస్ట్ ఆఫ్ ఆల్ పర్లేదన్నట్టుగా ఉంటుంది. సో ఫైనల్గా చెప్పాలంటే మూవీ అయితే చాలా స్లో అండ్ రొటీన్గా ఉంటుంది గైస్. సో మీరే డిసైడ్ అవ్వండి ఇంకా. అండ్ ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్. స్ట్రీమింగ్ ఆన్ సైనా ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్. సో ఇది గైస్ మలయాళం టు తెలుగు డబ్ అయిన రవీంద్ర నీ ఇవిడే మూవీ రివ్యూ. మీకు గనక మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా క్రిటిక్ ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.